మానవ జీవితాలు బాగుండాలంటే మరియు వారి తరాలు బాగుండాలంటే ఏమి చేయవలెను అనేది పబ్లిక్ క్వశ్చను, మన స్టాఫ్ క్వశ్చను, ఏజెన్సీస్ క్వశ్చన్ అండి. వాటికి అచ్చటనే సమాధానం చెప్పడం జరిగినది. మరలా ఇచ్చట మీకు యూట్యూబ్లో పెడుతున్నాము. దీనివల్ల మీకు జస్ట్ అవేర్నెస్ అనేది వస్తుంది, వాస్తవం తెలుస్తుంది. మీ తరాలు మీరు బాగుండాలంటే ముఖ్యంగా ఈ ముగ్గురి జోలికి పోకండి. మీరు ఏ క్యాడర్, ఏ ర్యాంక్, ఏ స్థితిలో ఉన్నా ఈ ముగ్గురి జోలికి మాత్రం పోకూడదు. నీతిగా ఉండి వారి పనులు వారు చేసుకుంటారు, చాలా ధర్మంగా నీతిగా బ్రతుకుతుంటారు. వారు లేబరైనా సరే వారికి కొద్ది కష్టం కలిగించిన అవతల వారికి ఎంతో నష్టం వాటిల్లును. కనుక వారి జోలికి పోకండి. నెంబర్ 2, నీతిగా పనిచేసే ఉద్యోగులు, అధికారుల జోలికి పోకూడదు. వారి పనులు వారు చేస్తూ ప్రజాసేవ చేస్తుంటారు, అందరికీ సహాయ సహకారాలు అందిస్తుంటారు, న్యూట్రల్గా ఉంటారు. వారి జోలికి అస్సలు పోకూడదు. అవతల వారు ఏ ర్యాంకులో ఉన్నా పతనమైపోతారన్నమాట. ఎందుకంటే వారు ధర్మంగా ఉంటారు, దేవుళ్ళు వారి వైపున ఉంటారు. అలాగే పవర్ఫుల్ గురువులు, పండితులు, యోగులు, ఋషులు, మహర్షుల జోలికి అస్సలు పోకూడదు. వారికి మాట ద్వారా కానీ ఏ రూపాలోనైనా బాధ పెట్టినా, అవమానపరిచినా అవతల వారు మషైపోతారనమాట. 7 తరాలు నాశనం అయిపోతాయి. జనరేషన్ ఇబ్బంది పడుతుంది. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. దేశం అల్లకల్లోలం అయిపోతుంది. అసలు మనం మాటలతో చెప్పలేమన్నమాట. మరియు యోగా ధ్యానం చేస్తూ నీతిగా బ్రతికి ధర్మంగా పనిచేయవలను. ఏ నష్టం వాటిల్లదు. అందరికీ అన్ని ఇచ్చేది ఆ భగవంతుడే. అందరికీ మంచి చేసేది అతనే. అందరికీ ఇచ్చేదే ఆ పరమాత్మ. కనుక చింతించ